better. Hello. Wait. Sir, please. Okay. Sir, right side కూడా చూడండి. కండక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము ఏం ఆశిస్తున్నామంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. మేము ఏం ఆశిస్తున్నామంటే జిల్లాల నుండి వచ్చిన బిల్డర్స్ తప్పకుండా ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకొని కొంత మంచి సబ్జెక్ట్ తోటి సబ్జెక్ట్ గెయిన్ చేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారనే ఒక ఆశతోటి మేము ఉన్నాము. అండ్ మేము అన్నింటిని దాని కొరకు మేము అన్ని ప్రిపేర్ చేసాము. మేము సెలెక్ట్ చేసిన స్పీకర్స్ కూడా అటువంటి వాళ్ళే, ఇక్కడ నుండనే కాదు, అక్రాస్ ఇండియా మంచి స్పీకర్స్ అయితే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళను ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే పిలుస్తున్నాం. కాబట్టి అన్ని విషయాలు అంటే మాకు అవసరం ఉన్న బిల్డర్ కమ్యూనిటీకి అవసరం ఉన్న ఏదైతే ఉంటుందో అన్నింటిని అడ్రస్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు మనని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనకు ఎడ్యుకేట్ చేస్తారు దాని గురించి ప్రతి వాళ్ళు చేద్దాం. మేము దానకిషోర్ గారు కూడా బహుశా తను వస్తాడు, తను కూడా తెలంగాణ విజన్ 2050 మేము అంటే ఈరోజు కలుస్తున్నాం. అతను కూడా వస్తాడని ఆశిస్తున్నాం. తెలంగాణ విజన్ 2050 గురించి కూడా తను చెప్పడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి విజన్ ఏమవుతుందో ఆ రోజు తను కూడా చెప్తారు. కాబట్టి పీపుల్ బిల్డర్స్ అక్రాస్ ద స్టేట్ విల్ గెయిన్ నాలెడ్జ్. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ. ఇక్కడే తెలంగాణ ఆఫీస్ బేరర్స్, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. సో మీ అందరికి తెలుసు, ఇక్కడే తెలంగాణ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనము స్టేట్ కాన్ కండక్ట్ చేసుకుంటాము. ఈసారి మీకు వరుసగా ఎలక్షన్స్ రావడంతో ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో చేస్తుంటే ఈసారి వరుసగా ఎలక్షన్స్ రావడంతో కాస్త పోస్ట్పోన్ అయింది. 2.5 ఇయర్స్కి వచ్చేసాము. స్టేట్ కాన్ రెగ్యులర్గా మేము చేసి స్టేట్లో ఇప్పటికీ క్రెడైకి దాదాపు 1200 మంది సభ్యత్వం ఉంది. 15 చాప్టర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక వేదికకి పిలిచి ఒక రోజంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే, సో డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొంతమంది మిత్రులకు కానీ స్టేట్లో ఉన్న మిత్రులకు కానీ మంచి మంచి స్పీకర్స్ని పిలిచి లేటెస్ట్ టెక్నాలజీ మీద కొన్ని డిబేట్స్, కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి నాలెడ్జ్ షేర్ అంటే మా క్రెడే మెంబర్స్ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడం కొరకు మేము మేజర్గా ఈ స్టేట్ కాన్స్ కండక్ట్ చేస్తుంటాం.